వెల్కమ్ టు మంజులా వ్లాగ్స్. ఈరోజు మా తాతమ్మ చెప్పిన టేస్టీ సొరకాయ కూర ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో కొంచెం నూనెలో ఆవాలు జీలకర్ర వేద్దాం. ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. నెక్స్ట్ వచ్చి అవి కొంచెం వేగే వరకు చూసి ఆ తర్వాత కొంచెం స్లైస్ చేసిన ఉల్లిగడ్డల్ని అందులో వేద్దాం. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అందులో వేసేద్దాం. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా అందులో వేసేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మిక్సింగ్ అన్నమాట. సో వీటన్నిటిని బాగా కలిపి వేగేదాకా చూసి మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అందులో వేసేద్దాం. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి తర్వాత కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసిన తర్వాత ద మెయిన్ ఇంగ్రీడియంట్ సో ఉప్పుని కూడా తగినంత వేసేసుకుందాం. సో ఉప్పుని వేసుకున్నాక ఈ మొత్తం మంచిగా కలుపుకుందాం. సో మంచిగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేద్దాం. కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ఉన్న గ్యాస్ మొత్తం తీసేసి మనం ఓపెన్ చేసి చూస్తే టేస్టీ సొరకాయ కూర